నమస్కారం, వెల్కమ్ టు స్పాట్లైట్. పల్సర్ సీఈఓ డాక్టర్ గేదెల శ్రీనుబాబు కృషితో 2030 నాటికి విశాఖ $100 బిలియన్ ఆర్థిక అభివృద్ధి సాధించబోతోందా? దేశాన్ని $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థతో తిరుగులేని శక్తిగా మార్చే నగరాలలో విశాఖకు స్థానం దక్కడం వెనుక పల్సర్స్ G20 సదస్సులే కారణమా? ఉత్తరాంధ్రలో ఆర్థిక అభివృద్ధి పెంపొందించడంలో పల్సర్స్ సంస్థ భవిష్యత్ ప్రణాళిక ఏంటి? కలలను సాకారం చేసుకోవడం, ప్రణాళికలు కార్యరూపం దాల్చడం ద్వారా లక్ష్యం చేరుకోవడం సులభమని పల్సర్ సీఈఓ డాక్టర్ గేదెల శ్రీనుబాబు అభిప్రాయపడ్డారు. పెట్టుబడిదారుల స్వర్గధామం, ఉద్యోగాల హబ్గా మారిన విశాఖ 2030 నాటికి $100 బిలియన్ ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు గేదెల శ్రీనుబాబు. భారతదేశం ప్రతిష్టాత్మకంగా $5 ట్రిలియన్ ఆర్థిక లక్ష్యాన్ని సాధించడంలో విశాఖ కీలక పాత్ర పోషించనుందన్నారు శ్రీనుబాబు. విశాఖపట్నంలో సుమారు 10,000 మంది యువత హాజరైన సదస్సుకు పల్సర్ సీఈఓ డాక్టర్ గేదెల శ్రీనుబాబు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఉత్తరాంధ్రలో ఆర్థిక వృద్ధిని పెంపొందించడంలో పల్సర్ సంస్థ చేస్తున్న కృషిని, భవిష్యత్తు ప్రణాళికలను ఆవిష్కరించారు. పల్సర్స్ ఇటీవల జరిపిన అధ్యయనం మేరకు భారతదేశ జీడీపీలో 1.3%తో విశాఖ భాగస్వామ్యంగా ఉందన్నారు గేదెల శ్రీనుబాబు. ఇదే రీతిలో విశాఖపట్నం అభివృద్ధి జరిగితే 2030 నాటికి $100 బిలియన్ లక్ష్యంతో గణనీయమైన వృద్ధి సాధిస్తుందన్నారు. $5 ట్రిలియన్ భారత ఆర్థిక వ్యవస్థకు దోహదపడుతున్న భారతదేశంలోని 4 ప్రధాన నగరాల్లో ఒకటిగా వైజాగ్ ఎంపిక అయిన విషయాన్ని శ్రీనుబాబు యువత దృష్టికి తీసుకువచ్చారు. G20 దేశాలలో 20కి పైగా గ్లోబల్ టెక్ సమ్మిట్లు, G20 హెల్త్ సమ్మిట్లను నిర్వహించడంలో ప్రసిద్ధి చెందిన పల్సర్స్ గ్రూప్ విశాఖ కేంద్రంగా ఉన్న అవకాశాలను ప్రపంచం ముందుకు తీసుకువెళుతోంది. విశాఖ అన్ని రంగాల్లో ప్రగతి పదంలో పయనిస్తోందని, తద్వారా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి విశాఖ దోహదపడుతోందని పల్సర్స్ సీఈఓ డాక్టర్ గేదెల శ్రీనుబాబు వివరించారు. దీన్ని చూసిన తర్వాత మనకేం అర్థమైందంటే, విశాఖపట్నం విశ్వనగరం కావడానికి ఇలాంటి సదస్సులు చాలా ఉపయోగపడతాయి. సో మీరు కూడా దీన్ని వీలైనంత ఎక్కువ ప్రమోట్ చేసి మన విశాఖపట్నం గురించి ప్రపంచానికి తెలియజేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ ఈవెంట్స్ జరిగితేనే విశాఖపట్నం ఒకటి ఉంది అని చెప్పేసి ప్రపంచానికి తెలుస్తుంది. సో మేము ఎంతైతే చేస్తున్నామో మాకన్నా ఎక్కువ మీరు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఈరోజు పార్టిసిపేషన్ చేసే దాని గురించి ముఖ్యంగా మాట్లాడుకోవాలనుకుంటే, మేజర్గా మనకి ఈబీటీసీ, యూరోపియన్ బిజినెస్ టెక్నాలజీ సెంటర్ వాళ్ళు అగ్రికల్చర్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ని ఇక్కడోట అగ్రికల్చర్ అధునాతన పద్ధతులు ఏవైతే యూరోప్లో ఉన్నాయో ఆ అధునాతన పద్ధతుల్ని మనం ఆంధ్రప్రదేశ్లో అడాప్ట్ చేసుకోవడానికి ఒక MOU కుదుర్చుకున్నారు. నేషనల్ రీసెర్చ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, అలాగే వీలైతే ఆంధ్ర యూనివర్సిటీతో మేము కూడా ఇన్వాల్వ్ అవుతాం. పల్సర్స్ గ్రూప్ కూడా అందులో ఇన్వాల్వ్ అవుతుంది. సో దీని ద్వారా యూరోప్లో ఉన్న అధునాతన వ్యవసాయ పద్ధతులని ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎస్టాబ్లిష్ చేయడానికి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అట్ విశాఖపట్నం వీఆర్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ అనేది ఈరోజు MOU చేయడం జరిగింది. సో దాని ద్వారా మనకి ఇక్కడ ఉన్న రైతులకి డైరెక్ట్గా ఎక్స్పోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో దీన్ని మీరు కొంచెం కామన్ పీపుల్కి తెలియజేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు ఇక్కడ పాల్గొనే ప్రతినిధులందరూ దేశీయ విదేశీ ప్రతినిధులు, ప్రొఫెషనల్స్. కానీ ఇది కామన్ పీపుల్కి వెళ్ళాలంటే అది మీడియా ద్వారానే జరుగుతుంది. కాబట్టి మీరు దీన్ని కొంచెం ఎక్కువ సపోర్ట్ చేసి కామన్ పీపుల్కి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందనేది నా యొక్క అభిప్రాయం.
భారతదేశానికి మణిహారంగా మారిన 4 నగరాలలో విశాఖ నగరం చోటు దక్కించుకుంది. ఇది ఉత్తరాంధ్రకి దక్కిన వరం. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే గర్వకారణం. దేశాన్ని 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థతో తిరుగులేని శక్తిగా మార్చే నగరాలలో విశాఖకి స్థానం ఉంది. విశాఖకి ప్రకృతి సిద్ధంగా అందివచ్చిన సహజ వనరులతో ఈ గుర్తింపు లభించింది. దేశ ఆర్థిక వ్యవస్థకే వెన్నెముకగా మారిన ముఖ్యమైన నగరంగా విశాఖకు పేరు ప్రఖ్యాతులు రావడానికి పల్సస్ కృషి ఎంతో ఉంది. పట్టువదలని విక్రమార్కుడిలా G20 సదస్సుల నిర్వహణతో విశాఖ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన పల్సస్ CEO డాక్టర్ గేదెల శ్రీనుబాబు ఈ విషయంలో కీలక పాత్ర పోషించారు. 2030 నాటికి విశాఖ కేంద్రంగా $100 బిలియన్ ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా అద్భుత అవకాశాలను ఆవిష్కరించింది పల్సస్ విజన్. దేశాన్ని $5 ట్రిలియన్ బలమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు ఎంపిక చేసిన కీలక నగరాల్లో విశాఖపట్నం ఒకటి. విశాఖకి ఈ విశిష్ట స్థానం దక్కడానికి పల్సస్ గ్రూప్ ఎనలేని కృషి చేసింది. విశాఖపట్నంలో సుమారు 10,000 మంది ఔత్సాహిక యువ పారిశ్రామికవేత్తలు, ఆవిష్కర్తలు హాజరైన సమావేశంలో పల్సస్ CEO మాట్లాడారు. ఉత్తరాంధ్రకు గుండెకాయ లాంటి విశాఖ నగరంలో 20కి పైగా గ్లోబల్ సమ్మిట్లను నిర్వహించడం ద్వారా పల్సస్ గ్రూప్ ఈ అందాల నగర విశిష్టతను, అపార అవకాశాలను ప్రపంచం ముందు ఉంచగలిగింది. విశాఖపట్నంలో పెట్టుబడుల అవకాశాలు, అభివృద్ధి, మౌలిక సదుపాయాలను, దేశ విదేశాల పెట్టుబడులను ఆకర్షించడంలో పల్సస్ ప్రధాన పాత్ర వహించింది. ఒక వేదిక ఏర్పాటు చేసి కంపెనీల మధ్య సహకారాన్ని పెంపొందించడం ద్వారా ఆంట్రప్రెన్యూర్స్కి డెస్టినేషన్గా విశాఖని తీర్చిదిద్దగలిగామని, విశాఖలో వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాల మార్గం చూపించామని పల్సస్ CEO గేదెల శ్రీనుబాబు సంతోషం వ్యక్తం చేశారు. $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా భారతదేశం తిరుగులేని శక్తిగా దోహదపడే 4 నగరాలలో విశాఖపట్నం ఉండడం ఉత్తరాంధ్రకే గర్వకారణం. దేశ అభివృద్ధితో పాటు మన రాష్ట్ర ఉత్తరాంధ్ర ఆర్థిక శ్రేయస్సుకు విశాఖపట్నం ఒక చోదక శక్తిగా నిలుస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. పల్సస్ కృషితో అందాల నగరం విశాఖ $100 బిలియన్ ఆర్థిక అభివృద్ధిని సాధించాలని మనం కూడా కోరుకుందాం. స్పాట్లైట్లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం.